ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, వీళ్ళు డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్ కిందే రిక్రూట్మెంట్ అయితే తీస్తున్నారు. దీనికి 500 పోస్టులు తీసుకుంటున్నామని చెప్పేసి క్లియర్గా వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నోటిఫికేషన్లో వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి అండ్ దీనికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్స్కి అనేది పూర్తిగా చూపిస్తాను. మీరు చేసిందల్లా ఒకటే, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు. నేను నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకవేళ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా, కొత్త నోటిఫికేషన్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను. సో దాంతో మీకు నోటిఫికేషన్స్ ఏమొచ్చాయో కూడా మీకు తెలుస్తుంది. సో ఓకేనా, ఇక మీరు చేసిందల్లా ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే చాలు. ఎక్కడైనా సరే మీకు నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేసి మీ యొక్క అభిప్రాయం కామెంట్లో తెలపొచ్చు. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో అయితే వెళ్ళిపోదాం. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, మొదటి లింక్. సో మొదటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక అప్లై ఆన్లైన్ లింక్ అని ఉంటుంది, తర్వాత డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏ డేట్ నుంచి ఇది ఏ డేట్ వరకు మీరు అప్లై చేసుకునే టైం అయితే ఇచ్చారో ఇక్కడ చూపిస్తాను. చూసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 3rd May అయితే ఇచ్చారు. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 23rd వరకు అయితే ఇచ్చారు. ఈ లోపు మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక అప్లై చేసుకోవచ్చు. సో పోతే కనుక ఇక్కడ ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మనకి 22 వేకెన్సీలు అయితే ఇక్కడ తీసినాయని చెప్పి చూపిస్తున్నారు. అండ్ అస్సాం వచ్చేసి 4, బీహార్ 23. ఇలా ఏ స్టేట్కి ఎన్ని నోటిఫికేషన్లు అయితే ఉన్నాయో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. టోటల్ వచ్చేసి 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇకపోతే కనుక సో ఇక్కడ ఈ క్యాండిడేట్లకు ఇచ్చే పోస్ట్ నేమ్ ఏంటంటే కనుక ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. సో దీన్నే మనం వేరే విధంగా ప్యూన్ అని, అటెండర్ అని కూడా పిలుచుకోవచ్చు. సో దీంట్లో వేకెన్సీలు 500 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఎలిజిబిలిటీ అయిన ఏజ్ ఏంటంటే కనుక జనరల్ క్యాస్ట్ వాళ్ళకి 18 నుంచి 26 వరకు అయితే ఈ లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి మీకు ఇంకా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఏజ్ ఉందో కూడా చూపిస్తాను. దీని తర్వాత మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే పక్కా ఉండాలి. సో దీని తర్వాత శాలరీ వచ్చేసి 19,500 రూపాయలు స్టార్టింగ్ మనకు వస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంక్రిమెంట్ కూడా చాలా త్వరగానే ఉంటుందని చెప్పేసి చార్ట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాజ్ యూజువల్ బ్యాంక్ కాబట్టి మనకి చాలా ఎక్కువనే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి ఎలిమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఇంకా ఇలాంటివి ఇంకా స్పెషల్ లీవ్స్ కూడా మీకు అనేవి ఉంటాయి. దీని తర్వాత ఎలిజిబిలిటీస్ వచ్చేసి ఇండియాలో ఉంటే చాలు, మీరు ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇండియా అయితే ఉండాలి నేషనాలిటీ. దీని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఏజ్ అనేది ఇక్కడ చూపిస్తారు. May 1st కల్లా మీకు 18 years అయితే వచ్చి ఉండాలి దీనికి అప్లై చేయాలనుకుంటే కనుక. సో దీని తర్వాత మనకి 26 లోపు అయితే మీరు ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే తర్వాత SC ST వాళ్ళకి మనకి సపరేట్గా మనకి ఇక్కడ ఏజ్ మెన్షన్ చేశారు. ఈ చార్ట్లో చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. దీని తర్వాత మనకి అప్లికేషన్కి ఫీజు ఒక్కొక్కరికి ఒకలా ఉంది. సో జనరల్ క్యాస్ట్ వాళ్ళకి 600 రూపీస్ పెట్టి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి SC ST వాళ్ళకి, వేరే క్యాస్ట్ వాళ్ళకి మనకి 100 రూపీస్ ఉంటే చాలు దీనికి ఫీజు అయితే తీసుకుంటున్నారు. దీని తర్వాత మీకు పక్కగా తెలుగు అయితే వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే పక్క వచ్చి ఉండాలన్నారు ఈ బ్యాంక్ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు క్లియర్గానే. తెలుగు మీకు రాయడం చదవడం అయితే వచ్చి ఉండాలి. దీని తర్వాత మీకు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అవ్వాలంటే కనుక ఇక్కడ మీకు చూసుకోవచ్చు, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది కదా. సో దీనికి 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని మార్క్స్ అయితే ఉన్నాయి, బట్ దీనికి 1/4 అయితే మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీని తర్వాత మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది 80 minutes అయితే ఇచ్చారు డ్యూరేషను. మీకు ఎగ్జామ్ మొత్తానికి 80 నిమిషాలు అయితే ఇచ్చారు. సో 80 నిమిషాల లోపే మీరు ఈ యొక్క 100 మార్క్స్ అనేవి క్లియర్ చేసేయాలి, ఓకేనా. దీని తర్వాత మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక క్లిక్ హియర్ ఉంది కదా, అప్లై ఆన్లైన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఒకవేళ మొబైల్లో కనుక మీరు ఇది ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు కంగారు పడకుండా పైనుంచి డ్రాగ్ చేసి మీకు ఆటో రొటేషన్ అనేది ఆఫ్ చేసేసి ఫోన్ని అడ్డంగా పెట్టినట్లయితే మీకు విధంగా చూపిస్తుంది. ల్యాప్టాప్లో కనుక సిస్టంలో కనుక ఓపెన్ చేస్తే నో ప్రాబ్లం, మొబైల్లో చేసుకుందాం అనుకుంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది. అప్పుడు మీరు ఆటో రొటేషన్ ఆపేసి మొబైల్ని అడ్డంగా పెట్టండి, అప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
అక్కడ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సో డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్ అయితే కనుక తర్వాత ఇబ్బంది పడతారు. సో ఓకేనా, ఇందులో ఎవరికైనా సరే ఒకరికి వచ్చినా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.